ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నిపుణులైన వైద్య సేవలు ఎల్లప్పుడూ లభ్యమవుతాయి. ఇప్పుడు మాతో చేరండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు. నేను ఆర్థోపెడిక్ సర్జన్. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరులో ఆధుని మంత్రాలయం బైపాస్ మీద ఉంది. ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము ఆర్థోపెడిక్ సర్వీసెస్, ఎముకలు ఇరిగిన సమస్యలకి ఉచితంగా శస్త్రచికిత్సని చేపిస్తున్నాం. దీన్ని ఫెసిలిటీస్ చాలా వరకు ఎక్కువ మంది వాడుకుంటున్నారు. ఎమ్మిగనూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అట్లే వచ్చి మంత్రాలయం మండలం, నందవరం మండలం వీళ్ళందరూ వచ్చి వాడుకుంటూ మాకు వచ్చి చాలా వరకు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు శివ 30 సంవత్సరాలు, ఒక అబ్బాయి, పూలచింత గ్రామస్తుడు. ఆయనకి దురాదృష్టవశం సంవత్సరం కిందట యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినాక కుడివైపు తొడ ఎముక, అట్లే వచ్చి కాలెముక, 2 ఎముకలు ఇరిగినాయి. ఆయన అత్యవసరం కోసము కర్నూలు పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు. కర్నూలు పోయి ఆపరేషన్ చేయించుకున్నాక ఆయనకి దురాదృష్టవశం మళ్ళా కొద్ది వరకు నొప్పి అనేది వచ్చింది. నొప్పి అనేది వచ్చినాక సంవత్సరం దాటినాక మళ్ళీ మా దగ్గర రావడం జరిగినప్పుడు మేము చూస్తే పాపం ఆయన మళ్ళీ ఇంటికాడ చిన్నగా దెబ్బ తగలడం వల్ల, మళ్ళీ కింద పడడం వల్ల రాడ్ అనే అంశం ఇరిగినాక నడక కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే ఆయనకి మన హాస్పిటల్లో, అంటే ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో రివిజన్ ఆపరేషన్, అంటే ఇరిగిన రాడ్ని తీసి మళ్ళీ కొత్త రాడు 2 వైపులు, తొడ ఎముక లోపల అట్లే కాలెముక లోపల మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఆపరేషను. సుమారుగా వచ్చేసి 3 గంటల సేపు ఆపరేషన్ పట్టింది. దీంతో పాటు బ్లడ్ లాస్ అనేది ఎక్కువ జరిగింది. ఈ బ్లడ్ లాస్ అనేది జరిగినాక ఒక రకంగా వచ్చి కాంప్లికేటెడ్ కేసు, ఎందుకంటే అట్లాంటి కేసెస్ని ఇక్కడ చేయడం అనేది ఒక రకంగా ఛాలెంజ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చి బీపీ అనే అంశం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఈ బీపీ అనే అంశంని మేము కాపాడుకుంటూ, బీపీ మెయింటైన్ చేస్తూ, పేషెంట్ని కాపాడుకుంటూ రక్తం ఎక్కించి ఆయనకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి వచ్చి నొప్పి తగ్గిపోయింది. మోకాలు మడడం, కాళ్ళు ఆడడం అనేది అన్నీ వస్తున్నాయి. దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ పేషెంట్ శివ అనే పేషెంటు ఆయన వచ్చి చాలా వరకు సంతోషంగా ఉన్నాడు. మా ఫెసిలిటీస్ని వాడుకున్నాడు. అందుకే నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని నేను గుర్తిస్తున్నాను. నేను ఆ నమ్మకానికి నిలబడుతున్నాను అని గర్వంగా ఉంది. పేషెంట్ అందరూ వచ్చి మా మీద పెట్టిన కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఊర పులిచింది సార్. మా ఆయన పేరు శివ. లారీ యాక్సిడెంట్ అయింది 1 సంవత్సరం క్రితం. కర్నూలు పోయి సర్జరీ చేసింది. ఆపరేషన్ ఎమ్మిగనూరు దగ్గర రఘు సార్ దగ్గరికి వస్తే ఎక్స్రే తీస్తే కాతుక్కోలేదు ఎముక అని చెప్పి, మరి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆపరేషన్ చేయించినాము. సక్సెస్ అయింది. సార్కి ధన్యవాదాలు.